ఈరోజు కేజీహెచ్ హాస్పిటల్లో 10 ఆర్ఓ ప్లాంట్లు దివీస్ యాజమాన్యం ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ ఒక ఆర్ట్స్ని కూడా కేజీహెచ్ మహోదయాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కేజీహెచ్ హాస్పిటల్ అన్నది ఉత్తరాంధ్రకి ఒక తలమానికంగా ఉంటుంది. పేద ప్రజలు అందరూ కూడా ఇక్కడే వైద్యం చేయించుకుంటారు. ఈ హాస్పిటల్ని దివీస్ లాంటి వాళ్ళ సహకారంతో ఇంకా చాలామంది సహకారంతో ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి కేజీహెచ్ హాస్పిటల్ని అత్యాధునికమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా గొప్ప విధంగా చేయడానికి మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. సహకరిస్తున్నటువంటి దివీస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు విశాఖపట్నంలో ఎక్కడ ఏ అవసరమైనా కూడా దివీస్ ముందుంటుంది. వాళ్ళకి దినదిన అభివృద్ధి జరిగే విధంగా దేవుని యొక్క ఆశీస్సులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏ ఒక్క చిన్న హెల్ప్ అడిగినా కూడా ముందుండి పేద ప్రజలకి మేము ముందున్నామని వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా అందులో తిరగలేదు. అలాగే ఇవాళ మా సూపరింటెండెంట్ గారు మా ప్రిన్సిపాల్ గారు కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. గతంలో కేజీహెచ్కి ఇప్పుడు కేజీహెచ్ మీరు చూసుకోవచ్చు, చాలా అభివృద్ధికి ముందుకెళ్తూ ఉంది. ఒక పక్క ఏసీలుగా మొత్తం ఏసీ ఓపీలన్నీ కూడా ఏసీలుగా తయారు చేస్తూ ఉన్నారు. పేద ప్రజలు ఎక్కువ మంది వస్తున్నారు. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఏ విధంగా ఆధునీకరించాలో ఆ విధంగా చేస్తూ ఉన్నారు. మరోపక్క చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టడం జరిగింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా లేడీస్ హాస్టల్ దగ్గర కూడా. సో ప్రతిరోజు కూడా ఏదో ఒక యాక్టివిటీతో ఇలా కేజీహెచ్ అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి రానున్న రోజులు ఇంకొక 2-3 బ్లాకులు కూడా వాళ్ళ డిమాండ్ ఉంది. వాటిని కూడా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. అతి త్వరలోనే వాటికి కూడా గుడ్ న్యూస్ చెప్తాం. అలాగే ఇంకా కొంతమంది దాతల సహాయంతో అత్యాధునికమైన పనిముట్లన్నీ కూడా ఇక్కడికి తీసుకురాబోతూ ఉన్నాం. ప్రత్యేకించి ఇవాళ ఇంత మంచి కార్యక్రమాలు సాధిస్తున్న మా దివీసాలకు పేరు పెరిగిన వాళ్ళ యాజమాన్యానికి ఆ స్టాఫ్ అందరికి పేరు పెరిగిన ప్రత్యేకంగా ధన్యవాదాలు. 2 కావాలి, ఒకటి దాహం, ఇంకోటి ఆకలి. ఈ 2 తీర్చే విధంగా మన ఆకలి తీర్చడానికి సుభోజనం పథకం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉంది. ఇంకోటి ఈరోజు సుజలం ఈ పథకం ద్వారా మంచినీరు రోగులకి వారికి వచ్చే సహాయం కోసం దివీస్ ల్యాబొరేటరీ వాళ్ళు స్పాన్సరింగ్తో ఈరోజు 8 ప్లాంట్లు ఇక్కడ పెట్టారు. 2 ప్లాంట్లు ఏమో హాస్టల్స్కి ఇచ్చారు వాళ్ళు, మొత్తం 10 ప్లాంట్లుగా. ఇదంతా పేషెంట్లకు కానీ వాళ్ళ సహాయకులు కానీ చాలా చాలా ఉపయోగం. వీరి దాహం తీర్చడానికి ముందుకు వచ్చిన దివీస్ వాళ్ళకి మా కేజీహెచ్ యాజమాన్యం తరఫున మా ప్రిన్సిపాల్ గారి తరఫున కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మీరు చేసిన సహాయం రోగులు కానీ మా కేజీహెచ్ అడ్మినిస్ట్రేషన్ కానీ జీవితంలో మరోలేనిది. ఇంకా మీ నుంచి చాలా సహాయం అర్థిస్తాం. మీరు తప్పకుండా కృషి చేస్తాను. మీరు ఆల్రెడీ మాట ఇచ్చున్నారు కాబట్టి ఈ శతాబ్ది హాస్పిటల్ ఇది ఆల్మోస్ట్ 100 ఏళ్ళు కలిగిన చరిత్ర కలిగిన హాస్పిటల్ ఇంకా వృద్ధి చెందుతుందని, ఇంకా స్పాన్సరర్స్ మన ఎమ్మెల్యే గారి తరఫున ఆయన ఇంకా లీడ్ తీసుకుని మాకు వాళ్ళని పరిచయం చేస్తే ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రిన్సిపాల్ గారు నేను కూడా సిద్ధంగా ఉన్నాం. కోటేశ్వరరావు, నేను దివీస్ ల్యాబొరేటరీస్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా చైర్మన్ గారు డాక్టర్ మురళీకే దివి గారి సపోర్టు, ఆయన విజన్ తోటి వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హెల్పింగ్ ద పబ్లిక్ ఎట్ లార్జ్. దాంట్లో భాగంగా ఆల్ నోటబుల్ హాస్పిటల్స్ అంటే కేజీహెచ్ కానీ విమ్స్ కానీ అదర్ హాస్పిటల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హాస్పిటల్స్ అన్నిటిలో కూడా పిల్గ్రిమ్ ప్లేసెస్లో కూడా
మా డైరెక్టర్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారి ప్రోద్బలంతో వీఆర్ ఏబుల్ టు సపోర్ట్ ఆల్ ది ఈవెంట్స్. వీఆర్ రెడీ టు సపోర్ట్ ఎనీ యాక్టివిటీ విచ్ కెన్ హెల్ప్ ది పబ్లిక్ ఎట్ లార్జ్. సో మీ అందరి సహకారంతో వీఆర్ ఏబుల్ టు గో ఫార్వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవాళ ఇక్కడ కేజీహెచ్లో 8 పాయింట్లు అండి, 1.3 crores పెట్టాము. 2-3 రోజుల్లో విమ్స్లో కూడా ఓపెన్ చేస్తామండి.